నాలుక మీద మచ్చలుంటే ఏది చెప్తే అది జరుగుతుందా లేదా అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాలుక మీద మచ్చలుంటే మన మాటలు నిజమవుతాయా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అని ఈరోజు మనం క్లారిటీ తెచ్చుకుందాం. నాలుక మీద మచ్చలు రావడానికి కారణం మన స్కిన్ బాడీ మీద అలాగే టంగ్ మీద ఉన్న ఏరియాలో స్కిన్ స్కిల్స్ స్ప్రెడ్ అవుతూ గ్రో అవ్వకుండా ఒకే చోట క్లాటర్లా ఫామ్ అవ్వడం వల్ల అక్కడ చిన్న చిన్న మచ్చలు లాంటివి ఫామ్ అవుతాయి. అలా అయిన తర్వాత సన్ ఎక్స్పోర్ తగ్గుతూ ఉంటే అది ఇంకా థిక్ కలర్లోకి వస్తాయి. ఈ కలర్ ఎక్కువగా బ్రౌన్ కానీ బ్లాక్ కానీ ఉంటాయి. ఇంకా ఇది కాకుండా నోట్లో బ్యాక్టీరియా ఎయిర్ స్పాట్ గ్రో అవుతున్నా కూడా వింగ్రా విల్లాసో నిగ్రా అనే బ్లాక్ స్పాట్ టంగ్ మీద వచ్చే అవకాశం ఉంది. సైన్స్ ప్రకారం ఇదే అసలు మనకు పుట్టుమచ్చలు రావడానికి కారణం. ఇంకా ఈ మచ్చలున్న వాళ్ళు చెప్పింది చెప్పినట్లు నిజమవుతుంది అని నమ్మడానికి కారణం ఏంటంటే సింపుల్గా చెప్తా, ఎవరికైనా లక్ వచ్చింది అంటే మచ్చేసుకొని పుట్టాడు రా అని అంటారు. సేమ్ అలానే ఎవరైనా చెప్పిన మాటలు నిజమైతే వాడి నోట్లో మచ్చుందిరా బాబు అందుకే వాడు ఏం చెప్పినా జరుగుతుంది అని క్యాజువల్గా వచ్చే టాక్ వల్ల వచ్చిన మాటలు బాగా స్ప్రెడ్ అయ్యింది తప్ప దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు. మీకు ఎవరైనా మచ్చలున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు మోసగాళ్ళు కాదు, వాళ్ళు చెప్పింది 100% జరిగిపోదు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, వాళ్లకు ఎలాంటి సూపర్ పవర్స్ ఉండవు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.